సిద్దిపేట రూరల్ పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలకి ప్రాథమిక పాఠశాలలో బాలల రక్షణ సంరక్షణపై అవగాహన కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి కనకరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చైల్డ్ రైట్స్ గుడ్ టచ్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్, బాల కార్మికుల గురించి మరియు చైల్డ్ మ్యారేజ్ గురించి పిల్లలకి అవగాహన కల్పించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నుండి బాయకాడి లక్ష్మణ్ మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాలు గల బాల బాలికల యొక్క రక్షణ సంరక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ పనిచేస్తుందని అన్నారు. వివిధ రకాల సంబంధించిన అనాథ పిల్లలు, స్కూల్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, బాలల అబ్యూస్, బాల కార్మికులను బడిలో చేర్పించడం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బాలలకు ఏ సమస్య వచ్చినా చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకందరికీ తెలుసు 0 to 18 సంబంధించినటువంటి పిల్లలు బాల బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వాళ్ళ రక్షణ సంరక్షణ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అది 1098 చైల్డ్ హెల్ప్ లైన్ అంటుంది. దాన్ని ఇప్పుడు 100 తెలుసా ఏంటిది? అది పోలీస్. 1098 తెలుసా? 9 అన్నాడు. 10, 9, 8. అది పిల్లలకు మనకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సమస్య ఉన్నా, లేకపోతే ఈ చైల్డ్ హెల్ప్ లైన్ అనేది అనాథ పిల్లలు కావచ్చు, స్కూలు మానేసినటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, లేకపోతే ఏమంటారు దొంగతనాలు చేసేవాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కోసమే పనిచేస్తుంటాయి కదా. మనం అందరం మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం మంచిగా ఉన్నాం, మనం అందరం స్కూల్కి వస్తున్నామా? కానీ మనలాగే ఉంటూ ఆర్థికంగా చదువుకోని వాళ్ళు, లేకపోతే పనికి పోయేటోళ్ళు, చాలా ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఈ 1098 అనేది పనిచేస్తుంది. ఆ బాధ్యత మన పైన ఉంది, మనం చెప్పాలి. చెప్దామా? అదేవిధంగా దీంట్లో చైల్డ్ మ్యారేజ్ కూడా ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే పెళ్ళికి అర్హులు కదా. ఇప్పుడు కామన్గా ఊళ్ళల్లో ఆడ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, ఎవరు చెప్పారు. ఒకవేళ మనకు తెలిస్తే మనం ఫోన్ చేయాలి 1098. చేస్తామా? ఓకేనా? ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ ఉంటాయి కదా, చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఎవరైనా చైల్డ్ లేబర్ ఉంటారు కదా, ఎవరైనా ఇటుక పట్టలు పని పోతారు చెప్పండి. లాస్ట్ టైం చెప్పినా కదా. ఓకేనా? వస్తారా? ఎవరైనా ఇటుక పట్టిల వాళ్ళు ఇట్లా ఉన్నా కానీ ఎన్ని రోజులు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా ఉపకార వేతనాలు భారత ప్రభుత్వం ఇస్తుంది మనకు. ప్రతి సంవత్సరము 2 సంవత్సరాల పాటు ఇస్తుంది, 4,000 అట్లా. మనకు కూడా మన దృష్టికి ఉన్నది, వాళ్ళని ఉన్నారు అంటే మనం 1098కి ఫోన్ చేసి చెప్పచ్చు. లేకపోతే మన ఆఫీస్ కలెక్టరేట్లో ఉంటుంది, రావచ్చు అక్కడికి. చెప్పండి. లాస్ట్ పిల్లలు ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు మనకు వచ్చినాయి, ఇద్దరు లేని వాళ్ళు లేకపోతే బెటర్ డైరెక్ట్ చేయొచ్చు సార్. తల్లిదండ్రులు మొత్తం లేదు, కంప్లీట్ ఆర్ఫన్ పిల్లలకైతే ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ సెమీ ఆర్ఫన్ ఉండి బిలో ప్రావర్టీ ఉండి వాళ్ళకి బతకడానికి ఉంటే ఆ పిల్లలు కూడా షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. మనకు షెల్టర్స్ ఉంటాయి, బాలసయనం అని, మన దిశా ఆనంద నిలయం అని, ఇట్లా ఆ షెల్టర్లో కూడా మనం పెడతాం పిల్లల్ని. చదువుకోవడానికి కోసం ఇబ్బంది అవుతుంది, ఉండడానికి కోసం ఇబ్బంది అవుతుంది అన్న విషయంలో మనం ఆ షెల్టర్స్ కూడా ఇస్తాం అన్నట్టు పిల్లలకి. ఖచ్చితంగా ఈ 1098కి మనం ఫోన్ చేయాలి. చేస్తారా? అవేర్నెస్ కోసం అనే చేయాలి, ఎందుకంటే తెలియదు జీవించాకు. నెక్స్ట్ ఏంటిది? డెవలప్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? పార్టిసిపేషన్, అంటే పాల్గొనే హక్కు. ఇప్పుడు అన్ని క్లాసుల వాళ్ళ దగ్గర కూర్చున్నారు కదా, మన టీచర్స్ ఏదైనా పోటీలు పెట్టారు, ఆటల పోటీలు కానీ పాటల పోటీలు, అందరూ పాల్గొంటారా? ఒక్కళ్ళే ఉంటారా? దాన్ని ఏమంటారు? దాన్ని పార్టిసిపేషన్ రైట్స్. నెక్స్ట్ ఏంటిది? లాస్ట్ ఏంటిది? ప్రొటెక్షన్, అంటే రక్షణ పొందే హక్కు. ఓకేనా? ఈ 4 హక్కులను ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఆ కాపాడాల్సిన 4 హక్కుల్ని కాలరాస్తులు కాబట్టి మీకు ఎట్లుండాలి? ప్రొటెక్షన్ అంటే తెలుసా? ప్రొటెక్షన్ ఏంటిది?